వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో, జనరల్‌గా పసుపులో అనేక రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇదొక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇలా చెప్తూ ఉంటారు. అంటే పసుపు వల్ల కలగని ఆరోగ్య లాభం అంటూ లేదని కూడా చెప్తూ ఉంటారు. ఇది తగ్గించని జబ్బు కూడా లేదని చెప్తూ ఉంటారు. అయితే జనరల్‌గా పసుపుని ఎలా వాడుకోవాలి? ఎంత క్వాంటిటీ పసుపు తీసుకోవాలి? అసలు పసుపుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒరిజినల్ పసుపు అంటే ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. అంటే పసుపు ఇప్పటిది కాదు. అంటే పురాతన కాలం నుంచి, వేదాల నుంచి ఉంది పసుపు. పసుపు లేనిదే అసలు మనం ఏ శుభకార్యం గూడా మొదలుపెట్టం. పెళ్ళిళ్ళకైతే పసుపు దంచడం ఇలా చెప్తాము. మనము గౌరీ పూజ పసుపుతోనే చేస్తాము. మనం గణేషుని గూడా పసుపుతోనే తయారు చేస్తాము. ఇట్లా పసుపు అన్నిటికి. జనరల్‌గా గూడా పసుపు హెల్త్‌కి మంచిది అంటారు. ఒక మంచి పసుపు దొరకాలంటే ఈ మధ్య కాలంలో దొరకట్లేదు. మంచి పసుపు అంటే అసలు ఎట్లా ఉంటుంది మ్యామ్ అది? మీరన్నారు పసుపు మనకి చాలా పవిత్రమైనది. హ్మ్. అలాగే శుభప్రదమైనది. మనం ఏది చేసినా ముందు పసుపుతో చేస్తాం. ఓ పండగ చేసినా, ఏది చేసినా పసుపు మనకి చాలా పవిత్రమైంది కూడా. ఎందుకు మన జీవితంలో ఇంత అంటే పసుపుకి ఒక కథ ఉంది. ఎందుకంటే మనం పసుపు కొమ్ములంటాం. హ్మ్. మొక్కల్ని ఏమంటామంటే పసుపు కొమ్ము అంటాం. హ్మ్. మిగతా మూలికలున్నాయి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. వేటిని కొమ్ము అని అనం. హ్మ్. ఒక్క పసుపునే పసుపు కొమ్ములు అంటారు. అసలు హ్మ్. కొమ్ములు అనేవి మనకి ఎందుకొచ్చినాయి? హ్మ్. ఎందుకొచ్చిందంటే దీనికి ఒక కథ ఉంది శివపురాణంలో. హ్మ్. ఆహ్, త్రిపురాసురులు అంటే త్రిశూరులు అంటే ముగ్గురు రాక్షసులు. అసురులు రాక్షసులను చంపడానికి ఆయన చంపాల్సిన టైంలో హ్మ్. చంపాల్సి వచ్చినప్పుడు ఆయన నందీశ్వరుడికి 3 కొమ్ములు ఉంటాయని అంటారు. 2 హ్మ్. కొమ్ములు కాదు. ఆయనకి 3 కొమ్ములు ఉంటాయి. మూడో మధ్యలో ఉన్న కొమ్ము పసుపు రంగులో ఉంటది కాబట్టి దాన్ని పసుపు కొమ్ము అని అంటారు. అవునా? అయితే ఆ 3 కొమ్ములు ఆ ముగ్గురు రాక్షసుల్ని చంపాలి అనంటే విడివిడిగా చంపడం అనేది సాధ్యం కాని పని. హుహు. చంపలేరు ఎవరు. వాళ్ళు ముగ్గురు ఒకే లైన్‌లోకి అలైన్‌మెంట్ ఉంటేనే అప్పుడు మాత్రమే చంపగలుగుతారు. హ్మ్. సో, ఆయన అప్పుడు నందీశ్వరుడికి ఆజ్ఞ ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు నందీశ్వరుడు ఆయన కొమ్ముతో ఏదైతే ఉందో ఆ కొమ్ముతో ఆయన ఆ ముగ్గురిని అంటే ఆ త్రిపుర ఆ రాక్షసులు కూడా రాక్షసులు ఒక్కొక్క లేయర్‌లో ఉంటారన్నమాట వాళ్ళు. 3 లోకాల్లో ఉన్నట్టు ఉంటారన్నమాట. సో, ఆ ముగ్గురిని ఒకేసారి చంపడానికి ఒకే లైన్‌లోకి తీసుకురావడానికి హ్మ్. ఆ కొమ్ముతో ఇట్లా అంటే ముగ్గురిని అట్లా కూర్చుంటారు. అప్పుడు అది సంహారం జరుగుతుంది. రాక్షసుని సంహరిస్తారు. అయితే ఇలా అయినప్పుడు హ్మ్. ఈ పసుపు కొమ్ము విరిగి భూమి మీద పడ్డది. హ్మ్. అయితే విరిగి పడితే అప్పుడు ఆ కొమ్ముని తీసుకురామని చెప్పి శివుడు గణేషుని అంటే వినాయకుడిని పంపిస్తాడు. హ్మ్. వినాయకుడు భూమి మీదకొచ్చి వెతుకుతూ హ్మ్. వెతికి ఆ హ్మ్. కింద కొమ్ము పడుంటే హ్మ్. అది తీసుకుని హ్మ్. వచ్చి మళ్ళీ నందీశ్వరుడికి ఇచ్చారు. హ్మ్. అయితే ఎక్కడైతే ఆ పసుపు కొమ్ము పడిందో అక్కడ ఆ పసుపు అనేది అక్కడ ఆ కొమ్ము పడిన దగ్గర అది హ్మ్. వేళ్ళు వచ్చి పసుపు వచ్చింది అని. అబ్బో! అయితే శివుడు నందీశ్వరుడికి ఒక వరం ఇస్తాడు. "నువ్వు ఎక్కడైతే నీ కొమ్ము విరిగి పడిందో నువ్వు బాధపడకు. హ్మ్. నీ కొమ్ము ఎక్కడైతే ఇరిగి పడిందో హ్మ్. అది చాలా పవిత్రమైనదిగా హ్మ్. మొత్తం మానవాళికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అది" అని చెప్పి చెప్తాడు అని హ్మ్. ఒక పురాణంలో మనకు ఒక కథ ఉంది. పసుపు మనకు అందుకే చాలా పవిత్రమైంది. గణేషుడు కూడా మీరు చెప్పారు పసుపుతో హ్మ్. చేస్తాము అని హ్మ్. చెప్పేసేసి. అందుకే పసుపు కొమ్ము అని అంటాం మనం. హ్మ్. దేన్ని గూడా మనం మామూలుగా ఏదన్నా అంటాం, ఏమన్నా ముక్కలంటాం, వేర్లంటాము, అలా కొమ్మలంటాం గానీ, పసుపును మాత్రం కొమ్మని అంటానికి ముఖ్య కారణం అది మాట. దానికి అంత పవిత్రమైన ఒక చరిత్ర ఉంది. హ్మ్. ఈ పసుపు కొమ్ము మామూలుగా ఇప్పుడు మనం ఆర్గానిక్ పసుపు చూస్తున్నాం, లేకపోతే హ్మ్. చాలా పసుపులు చూస్తున్నాం. ఆహ్, హై కురిక్మిన్ ఉంది. హై హ్మ్. కురిక్మిన్ ఉన్నదైతే మీకు 15,000 వరకు కూడా ఇవాళ కేజీ అమ్ముతున్నారు. హ్మ్. ఆ! ముఖ్యంగా ఈ పసుపు నుంచి మనకి దాంట్లో కావాల్సిన యాంటీబయాటిక్ గానీ, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ గానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి దాంట్లో మాట. అది కుర్కుమిన్ అనే ఒకటి ఉంటది. హై హ్మ్. లెవెల్‌లో కుర్కుమిన్. ఆ కుర్కుమిన్‌ని మళ్ళీ సెపరేట్ చేసి, మళ్ళీ దానికి మనకి మెడిసిన్ రూపంలో ఇవాళ క్యాన్సర్‌కి గానీ, అలా చాలా అనారోగ్య సమస్యలకి మనకి మెడిసిన్ ఇస్తున్నారు. ఇవంతా కూడా ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఇప్పుడు మన ఇండియాలో మనకి అత్యంత అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్న పసుపు చూస్తే మనకి హ్మ్. నార్త్ ఈస్ట్ ఎక్కువగా ఉంది. అంటే హై మెడిసినల్ వాల్యూస్ హ్మ్. ఉన్న పసుపు ఇండియాలో. అంటే ఏంటి అంటే కొండల మీద పెరిగే పసుపు. హ్మ్. దానికి అంతటకి అదే మొలిసి పెరుగుతా ఉంటాయి. హ్మ్. ఎప్పటినుంచో అయి ఉండుంటాయి.
అవి తీస్తా ఉంటే మళ్ళీ వస్తా ఉంటాయి. ఇప్పుడు అడవిలో గనుక మనం ఆముదాలు గూడా ఎట్లా తెస్తామో, హ్మ్. ఆముదాలు గూడా అంతే. వర్షం పడినప్పుడు అలా రాలినవి ఉన్నాయి, పెరుగుతా ఉంటాయి. అవి మనం సెలెక్ట్ చేసి తెస్తాం. ఈ అడవిలో పెరిగేయి ఆ గిరిజనులు వాళ్ళు వెళ్ళి ఏ సీజన్‌లో ఏముంటే అయి కలెక్ట్ చేసుకొని అయి మనకి సంతల్లో అమ్ముతా ఉంటారు. గిరిజన సంతలని ఉంటాయి. పెద్ద పెద్ద సంతలు దొరుకుతాయి మీకు. శ్రీకాకుళం గాని, లంబసింగి గాని, పాడేరు సంత, అరకు సంత, హ్మ్. అలాగే మనకి ఇక్కడ ఆదిలాబాద్ ఇటువైపు ఉన్నాయి. అలాగే మనకి శ్రీశైలము, నల్లమల అడవుల నుంచి కానీ, కేరళ అడవుల నుంచి గానీ ఇలా ఉన్నాయి. ఆ పసుపు మనకి చాలా తక్కువ దొరుకుతుంది. అంటే ఇప్పుడు మాకు ఒక క్వింటాల్ కావాలి అంటే దొరకదు. ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా. హ్మ్. మనం సప్లై కూడా చేయలేం. ఆ పసుపు దానికంతటదే పెరిగిన పసుపులో హ్మ్. మంచి హై మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే. మనం ఎంతసేపు కురికుమిన్ అని చెప్పేసేసి హ్మ్. మనం మళ్ళీ దాన్ని థౌసండ్స్ ఆఫ్ రూపీస్‌లో మళ్ళీ ఆ కురికుమిన్ టాబ్లెట్స్ అవును. తీసుకొని మళ్ళీ వాడుతున్నాం. తెలీదది ఒరిజినలో ఆ! కాదో. హ్మ్. పసుపు లేకుండా మనం వంట చెయ్యం. హ్మ్. ఏ వంట కూడా పసుపు లేకుండా చెయ్యం. పసుపు ఏస్తాం అంతే. హ్మ్. ఆ పసుపు ఆ నూనెలో అంత వేస్తే గాని మనకి రుచి అలాగే వాసన కాకుండా హ్మ్. మనం రోజు ఇలాంటి పసుపు కూరల్లో గనక మనం వాడితే మనకి మెడిసినల్ వాల్యూ హ్మ్. ఎక్కువుంటుంది. అంటే మనకి బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంది. మనకు తెలియకుండానే లోపల జాయింట్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. ఆ ఇన్‌ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. ఇప్పుడు తొందరగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. హ్మ్. ఊరికే సీజన్ మారగానే జలుబు చేయడం, తుమ్ములు రావడం, తల పట్టేసినట్టు ఉండడం, ఇవన్నీ శ్వాసకు సంబంధించిన సమస్యలు, ఆస్తమా గాని, ఇలాంటి ప్రాబ్లమ్స్, అలర్జీస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఈ హ్మ్. పసుపు వల్ల ఏంటంటే నీకు ఇమ్యూనిటీ హ్మ్. బాగా పెరుగుతుంది. ఇంకోటి ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మీకు. హ్మ్. ఎంత హై లెవెల్‌లో ఉంటుంది అనంటే మీరేమి దాన్ని ఇప్పుడు మనం ఈ కరోనా టైంలో ఆ పాండమిక్ సిట్యుయేషన్‌లో అందరూ పసుపు కషాయాలు బాగా తాగారు. అవును. ఇంకా పసుపు ఏంటి ఇది తాగుతున్నారే గానీ, దాంట్లో చెప్పినంతగా ఇప్పుడు పసుపులో ఏముంది అనంటే చాలా చెప్పొచ్చు మనం. హ్మ్. కానీ అంది ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న పసుపులో ఉన్నాయా? హ్మ్. లేవు గదా! ఎంత ఆర్గానిక్ అయినా కూడా అది పంట ఏదో ఒకటి వేసి అవును. పండించాల్సిందే కదా! హ్మ్. క్రాప్. ఇంకోటి ఆటిల్ని ఉడకబెడతారు. ఉడకబెట్టి వాటిల్ని మళ్ళీ మంచిగా ఎండబెట్టి తర్వాత మనకి పసుపు రూపంలో వస్తాయి జనరల్‌గా. ఇప్పుడు మన ఏదైతే ఉందో ఈ కొండ పసుపు అంటాం. అంటే కొండల మీద పెరిగింది కాబట్టి కొండ పసుపు అంటాం. హ్మ్. ఈ పసుపు ఉడకబెట్టడం అలాంటిది ఉండదు. హ్మ్. నేచురల్‌గా దాన్ని డ్రై చేసేసి వాళ్ళు మనకి పూర్వంలో రోకళ్ళు ఉండేయి గదండీ! హ్మ్. రోకళ్ళు ఉంటాయి గదా! హ్మ్. దంచుతారు. అలా రోకళ్ళు తర్వాత ఇది ఏదైతే ఆ దంచేది ఉంటుంది కదా! ఆ రోలు. రోలు. హ్మ్. ఆ రోలు గూడా వీళ్ళు ఒక చెక్కతో తయారు చేస్తారది. హ్మ్. ఆ చెక్కతో తయారు చేసి దాంట్లో మాత్రమే కొడతారు ఇది. ఇలా దాంట్లో కొట్టడం వల్ల ఈ పసుపులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోకుండా ఉంటాయి. అది ఓహ్! చాలా ఇంపార్టెంట్. మనం మిషన్‌కి పంపించేస్తాం. లేకపోతే ఇంట్లో అయినా ఏదైనా దంచేయడం అట్లా చేసేస్తూ ఉంటాం. అది ఆహ్, ఇందులో మళ్ళీ ఇంకోటి వేస్టేజ్ కూడా ఉంటుంది వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే ఎక్కువ సేపు దంచరు. హ్మ్. ఎక్కువ సేపు దంచితే మెత్తగా అయిపోతది మొత్తం. ఇప్పుడు ఓ 2 కేజీలేసామనుకోండి, మనకు హ్మ్. 2 కేజీల పసుపు వచ్చేస్తది. కొంచెం తక్కువగా, ఓ పావు కేజీ తక్కువగా. కానీ ఈ పసుపు దంచేటప్పుడు కూడా ఎక్కువ సార్లు దాన్ని కొట్టకూడదు. హ్మ్. దానికి వాళ్ళకొక ఉంటదన్నమాట. ఒక పద్ధతి ఉంటదన్నమాట. అంటే అది ఇంకా ముక్కలు ఉండగానే తీసేస్తారు దాన్ని. తీసి దాన్ని జల్లెడ పెట్టి ఏదైతే వచ్చిందో అదే తీస్తారు. ఎక్కువ సార్లు గనక కొట్టారనుకోండి, హ్మ్. దానికి దానిలో ఉన్నవి చాలా వాల్యూస్ తగ్గుతాయి అనేది ఆ ముక్కలు తీసి వాళ్ళు వేరే దానికి వాడతారు గానీ, మళ్ళీ అదేసి కొట్టడం జరగదన్నమాట. హ్మ్. సో, అలా ఒక పద్ధతిలో దాన్ని చేసి మళ్ళీ దాన్ని వస్త్రగాళికం పడతారు. హ్మ్. అంటే జల్లెడలాగా మనం జల్లించరమాట. వస్త్రం పెట్టి దాంట్లో హ్మ్. జల్లిస్తారమాట. సో, అలా ఇదంతా కూడా మనం ఈ ఒక పద్ధతిలో చేయిపిస్తాం ఇది. హ్మ్. ఇది చాలా ట్రెడిషనల్ ఇది. చాలా ట్రెడిషనల్. ఇంకోటి గిరిజన సంప్రదాయంలో వాళ్ళకి ఆ రోజు ఒక పూజ ఉంటుంది. పసుపు పసుపు తెచ్చినప్పుడు ఇదంతా తయారు చేసేటప్పుడు ఒక పూజ, దానికొక పాటలు. ఎప్పుడైనా వీలైతే నేను హ్మ్. మిమ్మల్ని తీసుకెళ్తా నేను. తప్పకుండా మ్యామ్. చాలా హ్మ్. బావుంటుంది. ఆ రోజు ఒక పండగలాగా హ్మ్. అంతా చేసి అది తయారు చేస్తారనమాట. హ్మ్. అంటే వాళ్ళు తయారు చేసేటప్పుడు కూడా అంటే మేము అదే చెప్తాం. హ్మ్. అమ్మా ఇది వాళ్ళు ఒక పవిత్రమైనదిగా మనం హ్మ్. ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళకి ఇచ్చేది మనకి మందులాగా పనిచేయాలి. రోజు కూరల్లో మనం తినే ఆహారమే మనం ఔషధం అని అంటున్నారు కదా! హ్మ్. అందులో ఉన్నయన్నీ ఔషధాలే అని. మనం హ్మ్. వేసుకునే పసుపు, జీలకర్ర, వాము, లేతే హ్మ్. మిరియాలు, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, తాలింపేస్తాం కదా! ఇవన్నిట్లో కూడా ఔషధ గుణాలున్నాయి.
కాబట్టే మనం తాలింపేస్తాం. తాలింపు వేసినప్పుడు ఎక్కువ వేపించకుండా వెంటనే మనం హ్మ్. తాలింపు పెట్టుకుంటాం. సో, ఈ ఔషధ గుణాలున్న పసుపు ఇప్పుడు ఎక్కడుంది? నాకు తెలిసైతే నాకైతే నేను చాలా చేశా. హ్మ్. నాకే దొరకలేదు. ఎందుకంటే మేము చాలా ట్రీట్మెంట్స్‌లో, థెరపీస్‌లో పసుపు వాడతాం. హ్మ్. ఈ పసుపు వాడాల్సొచ్చినప్పుడు ఈ సివియర్ మైగ్రేన్ అండ్ సైనసైటిస్ ఉన్నప్పుడు మేము పసుపుతో ధూమపానం అని చెప్పి చేస్తామన్నమాట. హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, చాలా మందికి వాసన తెలియనప్పుడు చేసినప్పుడు ఈ పసుపు కోసం నాకు చాలా కష్టమయ్యేది. హ్మ్. సో, అప్పుడు ఎందుకు ఈ పసుపుని మనం ముందుకి తీసుకురాకూడదు అని చెప్పి అక్కడ వెళ్ళి వాళ్ళది సెలెక్ట్ చేసుకొని హ్మ్. ఒక విమెన్ మాట. ఇదంతా విమెన్ గ్రూప్ ఇదే. హ్మ్. అక్కడ గిరిజనులు వాళ్ళ గ్రూప్స్ వాళ్ళతో మాట్లాడి ఇది అంతా మీరు ఇవ్వాలి అని చెప్పి మనం అంటే ఒకటే ఏరియాలో నుంచి తీసుకోవట్లే మనకి. కేరళ నుంచి కూడా వస్తుంది మనకి. హ్మ్. సో, అలా తయారు చేస్తున్నామట. ఈ పసుపు కాంబినేషన్ మనం రోజు ఈ పసుపు అంటే ఒక కేజీ పసుపు ఒక ఫ్యామిలీకి వచ్చేస్తది ఒక హ్మ్. సంవత్సరానికి మనకి. ఎంత వేసుకుంటాం? ఓ చిటికెడు వేసుకుంటాం. గరిటెలు, గరిటెలు వేయాల్సిన అవసరం లేదు ఈ పసుపు. మీరు రోజు ప్రొద్దున్నే ఒక లీటర్ నీళ్ళల్లో, కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 2 నీళ్ళైతే ఒక 2 చిటికెలు వేయండి ఇట్లా హ్మ్. అంతే 2 సార్లు. 2 పించెస్ హ్మ్. వేసి దానికి కాంబినేషన్‌గా హ్మ్. ఒక్క చిటికెడు మిరియాల పొడెయ్యాలి. హ్మ్. ఎప్పుడైతే పసుపు, మిరియాలు కలిసినయో హ్మ్. దాంట్లో ఉన్న కురికిమినంతా నీ బాడీకి వెళ్ళిపోతది. ఓహ్! ఒట్టి పసుపు కన్నా. హ్మ్. అందుకే పసుపుతో పాటుకు ఒక్క చిటికెడు, ఒక్క పించ్ మాట అట్లా హ్మ్. మిరియాల పొడి వేయాలి. అంత అల్లం తురుము, హ్మ్. కొంచెం అల్లం తురుము వాటర్‌లో వేసేసి హ్మ్. అది కలిపి పొద్దున్నే మాట. దట్ ఈస్ ద హ్మ్. బెస్ట్ డ్రింక్. హ్మ్. మార్నింగ్ డ్రింక్ అది. మీరు కావాలంటే హాఫ్ నిమ్మకాయ కూడా దాంట్లో ఓకే. పిండుకోవచ్చు. ఒక హ్మ్. లీటర్‌కి హాఫ్ అంటే అరచెక్క నిమ్మకాయ సరిపోతుంది. హ్మ్. లేదు నిమ్మకాయ కాకపోతే ఇప్పుడు సీజన్ ఉసిరికాయ ఉంటుంది. ఉసిరికాయ రసం కూడా కలుపుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ మాట. మీ స్కిన్ గ్లో గానీ, మీ హ్మ్. హెయిర్‌లో హెయిర్ కూడా చాలా గ్లో ఉన్నప్పుడు హెయిర్ ఉండటం కాదు. అది గ్లోగా హెల్తీగా ఉండాలి. అవును. అలాగే మన స్కిన్ కూడా హెల్తీగా ఉండాలి. ఏజ్ వచ్చినా కూడా ఏజ్‌ని బట్టి రింకిల్స్ వస్తాయి. ఆ ఏజ్ తెలిసినా కూడా స్కిన్ హెల్తీగా ఉండాలి. స్కిన్నే కాదు. ఆ లోపల ఉన్న ఇన్‌ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. చాలామందికి పొద్దున్న లేవగానే కఫం ఉంటుంది మాట. హ్మ్. తెలుస్తా ఉంటుందన్నమాట. నాకు బాగా కఫా ఉందండి అని హ్మ్. అంటారు. అది పోతుంది. వెయిట్ ఎక్సెస్ వెయిట్ తగ్గుతుంది. ఎక్సెస్ ఫ్యాట్ తగ్గుతుంది. ఇది తాగడం వల్ల. రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారు అందరూ గూడా. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ డ్రింక్ మార్నింగ్. ఇంకా దీనికి మించింది లేదు అని. హ్మ్. ఇప్పుడు సీబక్తాన్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. హ్మ్. హిమాలయన్‌లో అది ఫ్రూట్ దొరుకుతది ఆరెంజ్ హ్మ్. ఫ్రూట్. సో, అది అది ఎంత అది అది తాగితే ఎంత రిజల్ట్ ఉందో, హ్మ్. మనకిప్పుడు మన ఏదైతే కొండ అరుణయోగ పసుపు. హ్మ్. కొండ పసుపు ఉందో, ఈ పసుపు ఈ కాంబినేషన్‌లో కొంచెం మిరియాల పొడి, కొద్దిగా అల్లం తురుము, కొంచెము ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండితే హ్మ్. సేమ్. అంటే ఎట్లా ఇస్తారు మ్యామ్? పసుపు అంటే మీరు అంటే జనరల్‌గా నేనక్కడ వచ్చినప్పుడు జూసాను. ఇప్పుడు వాళ్ళు కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి పసుపులో ఏదో కలిపి మీరు వాళ్ళకి మెడిసిన్ లాగా ఒక ప్యాక్ లాగా ఇచ్చారు. అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌కి డిఫరెంట్ హెర్బల్స్ యాడ్ జేసి ఇస్తారా పసుపుని? ఎలా అవును. ఇస్తారు మీరు? ఇప్పుడు చెప్పాను గదా! హ్మ్. పసుపు, మిరియాలు అనేది హ్మ్. ఒక కాంబినేషన్. హ్మ్. మీరు పాలల్లో గూడా తాగొచ్చు. హ్మ్. మీకు బాగా జలుబు చేసింది, లేపోతే ఇప్పుడు చాలా చల్లగా ఉంది. హ్మ్. ఇంత చల్లగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ మిల్క్‌లో ఈవినింగ్ ఆ టైంలో కొంచెం చిటికెడు పసుపు, ఒక హ్మ్. చిటికెడు మిరియాల పొడి వేసి వేడి వేడి పాలల్లో హ్మ్. మీరు కొంచెం మరగనివ్వచ్చు. లేదా వేడి పాలల్లో డైరెక్ట్‌గా కూడా కలుపుకొని హ్మ్. తాగొచ్చు. హ్మ్. ఇలా తాగడం వల్ల మనకి బాడీలో హీట్ అనేది మనకొస్తుంది. హ్మ్. బాడీలో హీట్ రావడమే కాకుండా మనకి బ్రీతింగ్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. ఓకే. అంటే పసుపుని కోల్డ్ నార్మల్‌గా ఇవ్వరు మీరు. కాంబినేషన్‌గా ఇస్తాం. కాంబినేషన్స్ ఇస్తారు. కాంబినేషన్ అంటే వాళ్ళు ఎవరికైనా ఇంటికెళ్ళి వాడుకునే విధంగా దాన్ని తయారు చేసి ఇస్తారా? తయారు చేసిస్తాం. అంటే హ్మ్. ఏంటి వాళ్ళేదైనా ప్రాబ్లమ్స్ హ్మ్. చెప్పినప్పుడు హ్మ్. పసుపుని మనం చాలా రకాలుగా హ్మ్. వాడొచ్చు. ఇప్పుడు పసుపుతో పాటుగా హ్మ్. ఆహ్, మనం కర్పూరం కలిపామనుకోండి. హ్మ్. పచ్చ కర్పూరం కలిపాం. హ్మ్. పసుపు, కర్పూరం కలిపి దాంట్లో కొంచెం ఘీ వేసాం. హ్మ్. నెయ్యి వేసి పేస్ట్ లాగా చేసి హ్మ్. అది మంచిగా ఒక హ్మ్, కాటన్ హ్మ్. క్లాత్‌కి అప్లై చేసి దాన్ని ఇట్లా ఒత్తిలాగా చేసి దాన్ని వెలిగించి మనం దాన్ని ఆ వాసన పీల్చమంటాం. ఎందుకు అది ఇన్ఫెక్షన్ నీ లంగ్స్‌లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిస్తదది. హ్మ్. ఇయన్నీ బ్లాక్ అయిపోయినయన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. హ్మ్. ఆ!
సో, మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇదే హ్మ్. వాడతామన్నమాట. హ్మ్. అంటే నేను ఈ పసుపు గురించి ఎందుకు చెప్తానంటే ఇది 100% మనం ఏది చెప్తే అది హ్మ్. జరుగుతది కాబట్టి. అందుకే రెగ్యులర్‌గా వంటలోనే వాడుకోకుండా హ్మ్. ఏమైనా ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు కూడా ఈ హ్మ్. కాంబినేషన్‌లో హ్మ్. ఇస్తాం. అలాగే ఎవరికైనా కొంతమందికి ఆహ్, ఆహ్, చంటి పిల్లలకు కూడా హ్మ్. ఆహ్, బాగా జలుబు చేసేసింది అని అన్నప్పుడు హ్మ్. వాళ్ళకి ఏమి మెడిసిన్ అసలు ఏం అవసరం లేదు. హ్మ్. అంత పసుపు ఇంత పసుపు తీసుకొని కొంచెం దాన్ని ముద్దలాగా చేసి దాన్ని కొంచెం ఈ మాడు అంటాం కదా! హ్మ్. పిల్లలకి మాడు మీద ఇలా పెట్టేసేసి ఆళ్ళు పడుకున్నప్పుడు అలా పెట్టేస్తే ఓ అరగంట, ఒక గంట వాళ్ళు నిద్రపోయినంత వరకు హ్మ్. చాలు. చంటి పిల్లలు అంటే డేస్ బేబీస్ కూడా హ్మ్. వాళ్ళకి జలుబు తగ్గిపోతది. అంత యెస్. బాగా పనిచేస్తది హ్మ్. పసుపు. అలాగే మనము లోపలికి పసుపు పాలు, పసుపు మిరియాలు పాలు, లేతే పసుపు మిరియాలు నీళ్ళు, అలాగే వాము, హ్మ్. సోంపు, తర్వాత జీలకర్ర, తర్వాత వాము, అలాగే దాని కాంబినేషన్‌లో పసుపు. హ్మ్. ఇవన్నీ కలిపించినప్పుడు కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి. హ్మ్. తర్వాత పసుపు మనం ఉప్పు ఉంటుంది కదా! హ్మ్. కళ్ళుప్పు. హ్మ్. ఆ పెద్ద ఉప్పులో మన ఈ పసుపేసి కొంచెం ఒక స్పూన్ ఆ ఉప్పులో కలిపేసేసి హ్మ్. ఆహ్, దాన్ని కొంచెం వేడి చేసి హ్మ్. ఆ పసుపుని కొంచెం ఒట్టి బాండీ మీద పెట్టి వేడయ్యాక ఇది వేసి కొంచెం వేడయిన తర్వాత హ్మ్. ఓ బట్టలో మూట కట్టి మనం ఎక్కడైనా నొప్పులుంటే హ్మ్. మోకాళ్ళ నొప్పులు గానీ, లేకపోతే ఎక్కడో నొప్పులుంటే మెడ నొప్పి గానీ, నడుము నొప్పి, భుజం నొప్పి, పాదాల నొప్పులు, ఎవరైనా పడిపోతారు లేకపోతే ఏమైనా దెబ్బలు అట్లాంటప్పుడు ఊరికే కాపడంలాగా గనక పెడితే హ్మ్. చాలా బాగా పనిచేస్తది. నొప్పులు బాగా తగ్గుతాయి. వాపు తగ్గిపోతదనమాట. ఓకే. అలాగే ఇదే పసుపుని హ్మ్. మనము కొంచెం ఆహ్, హ్మ్. వేపాకుంటుంది కదా! హ్మ్. వేప కొంచెం చేసేసి వేపాకులు కొన్ని తీసుకొని హ్మ్. ఈ పసుపు వేసేసి దాన్ని మెత్తగా చేసేసి హ్మ్. చిన్న చిన్న బాల్స్ ఇంతింత బాల్స్ ఒక చిన్న గోళీలు ఉంటాయి కదా! అంతంత బాల్స్ లాగా చేసుకొని మంచిగా ఎండబెట్టుకొని పొద్దున్నే ఎవరికిది యాక్నే ఉన్న వాళ్ళకి, హ్మ్. లేకపోతే పింపుల్స్ అవి బాగా వచ్చే వాళ్ళకి, తర్వాత డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, మాకు మోషన్ అవ్వట్లేదు, లేకపోతే యాక్టివ్‌గా లేము, చాలా డల్‌గా ఉంటున్నాము. హ్మ్. పిల్లలు గానించి పెద్దవాళ్ళు ఎవ్వరైనా సరే పొద్దున్నే అది క్లెన్స్ అవుతదన్నమాట బాడీ అంతా. ఆ ఒక్కటి కొంచెం వేసుకొని నీళ్లు తాగేస్తే అద్భుతంగా పనిచేస్తదన్నమాట. తొందరగా అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతది. చిన్న చిన్న వాటికి జలుబు లేకపోతే జ్వరాలు ఇలా రాకుండా ఉంటాయి. అంటే పసుపుతో అసలు మనం ఒక పుస్తకం రాసేయొచ్చుమాట. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. పసుపు ఆరోగ్య లాభాలను కలిగిస్తది. పసుపు మనకి అనారోగ్య సమస్యలను తగ్గిస్తది. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే పసుపు అంటే పసుపు గాదు. అది కొండ పసుపు. దానంతట అదే పండిన పసుపు. ఆ పసుపు మీ దగ్గర ఉంటుంది. అది మీరు కేవలం మెడిసిన్ కోసమే తెచ్చుకున్న పసుపు. కాంబినేషన్ అనమాట. ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ బట్టి దాన్ని హర్బ్స్‌తో కలిపి మీరు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంది. సో, యాసిడిటీ ఉంది, కాన్‌స్టిపేషన్ ఉంది, పీసీఓడీ ఉంది, స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా తగ్గని జబ్బులున్నాయి, క్యాన్సర్ ఉంది. ఇలా ఏమున్నా కానీ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. దీన్ని ఎలా వాడుకోవాలి? అంతేకాదు మీరు మీ దగ్గర ఆముదం కూడా చాలా ప్రశస్త్యమైనది. అయితే అది అందరూ ఆముదం అనుకుంటారు. ఓన్లీ ఆముదం కాదు, డిఫరెంట్ హెర్బ్స్ ఉంటాయి దాంట్లో. ఎవరికి ఏం ప్రాబ్లమ్ ఉంటుంది, దాన్ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలనే దాన్ని బట్టి ఆముదం ప్రిపరేషను దాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఫాలో అవ్వాలని కోరుకుందాం. అక్కడే వాళ్ళు చాలా మిస్‌కన్సెప్షన్ అవుతుంది. ఎట్లా అంటే ఆముదం అంటే అన్ని ఆముదం ఒకటేనని అందరూ బయట గూడా కొని వాడుతూ ఉంటారు. రిజల్ట్ రాదని మళ్ళీ మీ వీడియోస్‌లోనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇది అరుణయోగ ఆముదము. ఇక్కడ ఈ నంబర్‌లో సంప్రదిస్తే మాత్రమే ఇది ఖచ్చితమైన ఆముదం అనేది దొరుకుతుంది. మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్ చేద్దాం దాని గురించి కూడా. ఈ కాంబినేషన్ ఆముదము, పసుపు కాంబినేషన్‌తోని డిఫరెంట్ ప్యాక్స్ కూడా అంటే అరుణయుగ సెంటర్‌లో అలాంటి ప్యాక్స్ వేస్తారు. వాళ్ళకి హీలింగ్ జేస్తారు. ఇవంతా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి మొండి జబ్బులు, తగ్గని జబ్బులు, స్కిన్ ఇష్యూస్, సోరియాసిస్ లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ ఇలాంటివి ఏమున్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు.